అంతా నశించిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తాడు. మళ్ళీ అక్షరాభ్యాసం దగ్గరికి వచ్చి మళ్ళీ కిందకు పంపిస్తారు. కాబట్టి పరిణతి అని ఒక మాట ఉంటుంది. పరిణతి అంటే కర్మ చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా అదే ప్రతిపాదన చేస్తాడు. కర్మ చెయ్యకుండా ఉండలేరు. కర్మ చేసేటప్పుడు కేవలము ప్రతి కర్మని ఈశ్వరార్పణగా చేసుకుంటూ అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి విశాల హృదయము, భక్తి ఏర్పడ్డాయనుకోండి. ఆ భక్తి ఏర్పడడం కూడా ఎలా ఉండాలి అంటే ప్రయత్నపూర్వకంగా తెచ్చి అంటిపెట్టుకున్నటువంటి భక్తిలా తయారు కాకూడదు. సాధన అన్న మాటకి పరాకాష్ఠ ఎక్కడికెడుతుందంటే, ఇక భక్తి వ్యక్తి రెండుగా చూడడం ఇక మీకు సాధ్యం కాదు. వ్యక్తి భక్తితో కలిసిపోతాడు. వ్యక్తి భక్తి వ్యక్తిగా మారిపోతాడు, రాశీభూతమవుతాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ద్రాక్ష పండు ఎటు కొరికితే తీయగా ఉంటుంది అని నన్ను అడిగారు అనుకోండి. ఎటు కొరికితే తీయగా ఉంటుందని నేను చెప్పాలి? ద్రాక్ష పండు తొక్క తీస్తే తీయగా ఉంటుందండి అని చెప్పక్కర్లేదు. అసలు ద్రాక్ష పండుని అలా పైన ఉన్నటువంటి ఆ ఉపరితలంతో ఆ తొక్కతో నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది. ఇప్పుడు ద్రాక్ష పండు తీపి రెండు అని వేరుగా ఏమైనా ఉన్నాయా? అసలు తీపి కానిది ద్రాక్ష పండులో ఏమైనా ఉందా? ఉండదు. ద్రాక్ష పండు అంటేనే రాశీభూతమైన మాధుర్యము అంటే. ఒక చెరుకు కర్ర అలా కాదు, మధ్యలో కణుపు ఉంటుంది, అది తీయగా ఉండదు, ఉప్పగా ఉంటుంది. కాబట్టి చెరుకు అంతా తీపే అని చెప్పడం కష్టం. ద్రాక్ష పండులో అలా కణుపు ఉండదు, ఉప్పతనం ఉండదు. ద్రాక్ష పండు అంటేనే తీపి. అంత భక్తితో చేస్తున్న కర్మాచరణమంతా భక్తితో కూడినదైపోతే అప్పుడేం చేయాలి ఈశ్వరుడు? ఆయన ఏం చేస్తాడంటే జ్ఞానం ఇస్తాడు అన్నాడు. ఆ జ్ఞానము దేని వలన సంభవము అంటే ఇది తప్ప వేరొక సాధనం లేదు అని చెప్పింది లోకం. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరీవ గరీయసి అనడానికి కారణం అది. భక్తితో కర్మాచరణము చేస్తూ 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 వెళ్ళగా ఒక జ్ఞానము ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానము కలిగిన నాడు స్వస్వరూపము భాసిస్తుంది. అది అందిన తరువాత ఇక ఇది నేను కాదు, లోపల ఉన్నది నేను అని తెలుస్తుంది. అదే అంతటా ఉన్నది అని అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన స్థితి వచ్చేస్తుంది. ఆ సత్యమునందు నిలబడిపోయిన వాడెవరో వాడిక మళ్ళీ పుట్టడానికి వీల్లేదు, ఇక రాడు. కాబట్టి వాడేమవుతాడంటే ఈశ్వరుడిగా అనుభవాన్ని పొంది ఈశ్వరుడిగా ఉండిపోతాడంతే. వాడికి ఇక పునర్జన్మ లేదు. వాడు ఒక ఉపాధితో ఈ ప్రపంచంలో తిరిగేటటువంటి అవకాశము మూసుకుపోతుంది. ఇది శాశ్వతత్వము. ఈ శాశ్వతత్వము రావడానికి మనుష్యుల యొక్క కర్మలు పుణ్యం కోసం చెయ్యడం కాకుండా మనుష్యుల యొక్క కర్మ భక్తితో కూడినదై, భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఎలా ఆవిర్భవిస్తాయో, ఈ మూడు సమాహారమై మనిషిని ఎలా ఉద్ధరించాలో, ఇవి ఏ వరుస క్రమంలో ఏర్పడాలో అది ఏర్పడిన నాడు ఆ వ్యక్తి ఇక కిందకి వెళ్ళాడు. ఆ వ్యక్తి పైకి వెళ్ళి దేవత కాడు. ఆ వ్యక్తి ఇక మళ్ళీ తిరిగి రాడు. వాడు రాశీభూతమైన ఆనందం అయిపోతాడు. అదే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. తను తప్ప ఇంకొకటి లేని స్థితికి వెడతాడు. అంతటా ఉన్నది తానే, ఆత్మ ఒక్కటే. ఇంకొకరు ఉన్నారనుకోండి, నేనున్న చోట నేను మాట్లాడతాను. నేను ఒక్కడనే ఉన్నాడు అనుకోండి, నాతో నేనేం మాట్లాడుకుంటాను? నాతో నేను మాట్లాడుకోవడానికి ఏం ఉండదు. నాతో నేను మాట్లాడుకోవడానికి ఏమీ ఉండకపోవడం మౌనం. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు. మీరు చాలా జాగ్రత్తగా తేడాన్ని గమనించవలసి ఉంటుంది. దక్షిణామూర్తి మౌనానికి పాశ్చాత్య దేశ సంప్రదాయంలో ఎవరో చచ్చిపోతే 2 నిమిషాలు పాటించే మౌనానికి చాలా తేడా ఉంటుంది. అక్కర్లేనివి అంటించుకోవడంలో మనంత ఘనులు ఉండరు. ఆత్మకు శాంతి ఏమిటి? 2 నిమిషాలు మౌనం ఏమిటి? అర్థం లేని సిద్ధాంతం. ప్రయత్నపూర్వకంగా కాసేపు మాట్లాడకుండా ఉండడం అనేటటువంటిది దేని కొరకంటే మౌనం పాటిస్తారు వ్రతంగా. వ్రతంగా మౌనం దేనికి అంటే అసలు ఒకరితో మాట్లాడవలసిన అవసరం లేకుండా అంతటా ఉన్నది తానే అన్న స్థితిలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు.
అప్పుడు ఇక ఉన్నది తానొక్కడైనప్పుడు మాట్లాడడానికి వేరో పదార్థం లేదు కాబట్టి మౌనంగా ఉంటాడు. అంటే రాశీభూత ఆనందముగా ఉన్నాడు. ఆ పదార్థం పాదం పట్టుకుంటే మీరు అదే అవుతారు. ఆ పదార్థమే దక్షిణామూర్తి. అందుకే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అంటారు. అది ఆ మౌనం. అంతేగాని కాసేపు మాట్లాడకుండా ఊరుకుని మళ్ళీ మాట్లాడే మౌనం కాదా మౌనం. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతాడు అంటే పుణ్యకర్మగా చెయ్యడం వల్ల కాదు, భక్తితో కూడిన కర్మగా జీవితాన్ని మార్చుకున్నవాడెవరో, అసలు ఆయన భక్తి లేకుండా ఏ పని చెయ్యలేడు. అలా చేసిన మహానుభావులు ఉంటారు. అటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి చేరుతారు. ఆ కాకుండా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పునర్జన్మలలోకి ఎలా వెడుతూ ఉంటారో కూడా చూపిస్తూ ఉండాలి. ఇది మధురాతి మధురంగా చెప్పాలి. ఇది చెప్పడానికి ఇక వేరొక దృష్టాంతాల్ని, ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని తీసుకొచ్చి చెప్పవలసిన అవసరం ఉండదు. కేవలము భక్తితో తరించవలసినటువంటి స్థితిని ఆవిష్కరించవలసి ఉంటుంది. దీని కొరకు 12 స్కంధములతో శ్రీమద్భాగవతం వచ్చింది. అందుకే భాగవతము యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి అని అడిగారు. భాగవతం వింటే నీకేం లభిస్తుంది అని అడిగారు. భాగవతం వింటే మనుష్య జన్మ యొక్క ప్రయోజనము లభిస్తుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? భోజనానికి కూర్చున్నవాడు భోజనం చేయడం ప్రయోజనం, మంచం మీద పడుకున్నవాడికి నిద్ర పట్టడం ప్రయోజనం, ఆఫీస్కి వెళ్ళినవాడు బాగా పనిచేయడం ప్రయోజనం, ఆడుకోవడానికి వెళ్ళినవాడు చక్కగా సంతోషంగా ఆడుకోవడం ప్రయోజనం, ఉపన్యాసం చెప్పడానికి వచ్చినవాడు దాని మీదే దృష్టి పెట్టి మాట్లాడడం ప్రయోజనం, వినడానికి వచ్చినవాడు సెల్ ఫోన్ కట్టేసి వినడమే ప్రయోజనం కదా. అయినట్లు మనుష్య జన్మకి ప్రయోజనం మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడం. అయినప్పుడు భాగవతం కన్నా ఈ ప్రయోజనాన్ని ఇచ్చేది ఇంకేముంది? అందుకే భాగవత శ్రవణము ఎవరు చేస్తారో వాడికి శ్రవణము చేయవలసిన అవసరము లేని స్థితికి వెళ్ళిపోతాడు. దేని గురించి శ్రవణము చేశాడో దానిగా మారిపోతాడు. అంత గొప్ప భక్తి ఆవిష్కరణము దేనివల్ల జరుగుతుంది అంటే కేవలము భాగవతము వలన మాత్రమే సాధ్యము. అందుకే మిగిలినవి ఇచ్చినంత తేలికగా వ్యాస భగవానుడు దీన్ని ఇవ్వలేదు. అందుకే భాగవతం గురించి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భౌకాహ. భాగవతం వినేటప్పుడు 2 స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయి ఏది అంటే భాగవతమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయములలో అంతర్లీనముగా ఉన్నటువంటి ఉపనిషత్ రహస్యములు. ఉపనిషత్తులన్నీ జ్ఞానకాండ కాబట్టి ఉపనిషద్ రహస్యములన్నీ కూడా భాగవతమునందు ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ స్థాయిలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి. అలా అర్థం చేసుకోగలిగితే వాడు ధన్యుడు. అలా అర్థమైతే వాడు ధన్యాత్ముడు. అలా అర్థం కాలేదు, ఏం బెంగపెట్టుకోక్కర్లేదని చెప్పారు. ఇది ఇలా జరుగుతుందా అని తెలివి తక్కువ ప్రశ్న ఒకటి వెయ్యకు. ఎందుచేత అంటే నువ్వు చూసినవన్నీ నిజాలు అని జీవితంలో మాట్లాడకు. నువ్వు చూసినవే నిజము అని అనవలసి వస్తే నేను ఈశ్వరుణ్ణి చూడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడు అంటావేమో. అలా అయితే భూమి తిరగడం కూడా నువ్వు చూడలేదు. భూమి తిరగడం నువ్వు చూసావా? చూడలేదుగా. సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది అని నువ్వు అంటున్నావు, కానీ అసలు సూర్యుడు అస్తమించలేదు. భూమి సూర్యుడికి వేరొక వేపుకి వెళ్ళింది కాబట్టి చీకటి పడింది. అంతేకాని సూర్యుడు అస్తమించలేదు, సూర్యుడు ఉదయించలేదు. కానీ నువ్వు సూర్యోదయం సూర్యాస్తమయం అన్నవ అబద్ధం. నువ్వు భూమి తిరగట్లేదన్నదే నీకు అనుభవంలోకి అందుతోంది. అనుభవంలో భూమి తిరుగుతున్నట్లు ఎవరికీ అందదు, కానీ భూమి తిరుగుతోందన్నది సత్యం. భూమి తిరుగుతోంది అన్న విషయాన్ని ఒక సైంటిస్ట్ చెప్తే ఒప్పుకున్న నువ్వు ఒక ఋషి చెప్పిన భాగవతాన్ని అంగీకరించలేకపోతే నీ కర్మ. ఎందుకని అంటే అన్నీ నా కంటికి కనపడితేనే ఈశ్వరుడు అనుకున్నవాడు పెద్ద మూర్ఖుడు. అన్నీ నీ కంటికి కనపడవలసి వస్తే చాలా కనపడని నువ్వు అంగీకరించావు. అలాగే
అలా కంటికి కనపడే స్థితికి ఎదిగే ప్రయత్నం చెయ్యాలి. కానీ నువ్వు మూర్ఖత్వంతో వాదించావని ఉన్నానని నిరూపించుకోవడానికి రావలసిన అవసరం పరమేశ్వరుడికి ఉండదు. ఆయన భక్తికి కట్టుబడే ఉండేవాడే కానీ ఆయన ధిక్కరించిన వాడికి కట్టుబడేవాడు కాడాయన. కాబట్టి భాగవతము ముహురహో భువి భావుకాహ పిబత భాగవతం, భాగవతాన్ని జుర్రుకో, తాగు. మీరు చూడండి, కొన్ని పదార్థాలని తినేటప్పుడు ఏ పదార్థము తినవలసి ఉంటుందో దాన్ని ముందే నిర్ణయం చేసేసుకుని అది తినేసి ఇది పనికి రాదని నమ్మి అవతల పారేస్తాం. అరటిపండు ఇచ్చి తినండి అన్నాను అనుకోండి, అరటిపండు ఇచ్చి తినండి అంటే ఇది తినక్కర్లేదు అని మీరు నిర్ణయానికి వచ్చేస్తారు. అరటిపండు తొక్క విషయంలో ఇలా విప్పేస్తారంతే, విప్పేసి పండు తినేసి తొక్క అవతల పారేస్తారు. ఎందుకంటే తొక్క తినక్కర్లేదు మీకు నమ్మకం. నేను మా వైపు ఉంటాయి కొత్తపల్లి కొబ్బరి అని మామిడి పళ్ళు, ఆ మామిడి పండు ఇచ్చి తినండి అన్నాను అనుకోండి, ఎంత ప్రాజ్ఞుడవనివ్వండి, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని కూడా నిగ్రహించుకోలేడు. ఆ తొక్క అక్కడ పెట్టి టెంకని ఎంతగా చీకేస్తారంటే పచ్చగా ఉన్న టెంక తెల్లగా అయిపోతుంది. అంటే ఇక దాంట్లో ఎక్కడ రసం ఉండడానికి అవకాశం ఉండదు. ఆ ఉండేటటువంటి పీచుని పళ్ళతో పట్టుకుని చీకేస్తారు, అంత తీయగా ఉంటుంది. అంటే వివరణం అయిపోవాలి, అది తెల్లగా అయిపోయి ఇక ఏం లేదు అక్కడ జుర్రుకోవడానికి. అప్పుడు వదిలేస్తాడు. తొక్కని అంతే శక్తి కొలది పిండేసి మరీ చీకేస్తాడు. అంతలా ఎందుకు చీకేసావు నువ్వు అంటే దాన్ని ఎటువైపు నుంచి అలా తాగుతున్నా ఆ తీపి అలా ఉంటుంది. భాగవతాన్ని జుర్రుకో, జుర్రుకో అన్న మాటకు అర్థం నువ్వు ఎటువైపు నుంచి తాగినా అలా తాగగలిగినటువంటి రసికుడవు కా. అంత భక్తితో ఇది సాక్షాత్ వ్యాస భగవానుడిచ్చింది. పైగా దానికి ఉన్నటువంటి గొప్పతనం శుకముఖదామృత ద్రవ సంయుతం. అసలే మిగలముగ్గిన పండు, దాన్ని చిలక కొట్టింది. ఇప్పుడు అది బాగా పండిందని గుర్తు ఏంటంటే చిలక కొట్టిందండి అంటాడు. అలా అసలే వ్యాసప్రోక్తమైనటువంటి భాగవతం. ఈ భాగవతాన్ని శుకమహర్షి ప్రవచనం చేశారు. మిగిలినటువంటి పౌరాణిక వాంగ్మయాన్ని అంతటినీ కూడా ప్రవచనం చేసినవాడు సూతుడు. ఒక్క భాగవతాన్ని మాత్రం శుకుడు ప్రవచనం చేశాడు. అసలు శుక అన్న శబ్దంలోనే ఒక విచిత్రం. ఇక కర్మ చెయ్యవలసినటువంటి స్థితిని దాటిపోయి పరిపూర్ణమైన జ్ఞానిగా మిగిలిపోయిన వాడెవరో వాడు మాత్రమే భాగవతాన్ని ప్రవచనం చేశాడు మొట్టమొదటిసారి. ఆయన పరమవైరాగ్య సంపత్తి కలిగినటువంటి వాడు. ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. ఎంత వ్యామోహం లేదు అంటే కేవలము ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఉండడు. అసలు పరదేవత సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఒక అత్యద్భుతమైనటువంటి స్వరూపము శుకమహర్షి. ఆయన పుట్టుకతో బ్రహ్మజ్ఞాని. అసలు ఆయనకి ఏదో బోధ తర్వాత జ్ఞానం కలగడం, భక్తితో కూడిన కర్మాచరణం తర్వాత జ్ఞానం కలగడం కాదు. ఆయన కేవలం ఒక పుట్టుకతోనే అంతటి జ్ఞానిగా భాషించాడు. ఎంతటి జ్ఞాని అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా శుకమహర్షి బట్ట కట్టుకుని కూర్చున్నట్లుగా ఒక్క చోట ఒక్క చిత్రాన్ని మీరు చూశారా? ఉండదు. కనీసం కౌపీన ధారణ కూడా ఆయన చేయరు. అంటే అంత వైరాగ్య సంపత్తి కలిగిన వాడు, అంతటి మహాజ్ఞాని. అంతటి మహాజ్ఞాని, అంతటి వైరాగ్యం ఉన్నవాడు, లింగభేదము కూడా తెలియనివాడు, మనస్సు కదలనటువంటి వాడు, అంతటి తపోనిష్టాగరిష్ఠుడు. అటువంటి మహానుభావుడైతే ఆయన మాత్రమే భాగవతాన్ని ప్రవచనం చెయ్యడానికి అర్హతని పొందాడు. అందుకే మీకు అక్కడ తేడా కనపట్టాలా? మిగిలిన వాంగ్మయం అంతా ఒకెత్తు,